లుల్లు ప్రాజెక్టు వాళ్ళు వద్దనుకున్నారు. ఈ రోజు ఈ బెంగళూరులో పెట్టింది లుల్లు ప్రాజెక్టు, హైదరాబాద్ లో కూడా రాబోతుంది లుల్లు ప్రాజెక్టు. కియా సెకండ్ ఫేజ్, ఎన్ని వేల మందికి ఉపాధి వచ్చేది కియా సెకండ్ ఫేజ్. TCL కంపెనీ మీద తెచ్చింది కాదా? మీరు తీయండి, మేము ఎన్ని కంపెనీలు, HSBC మీద తెచ్చింది కాదా? HCL మీద తెచ్చింది కాదా? ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు తెచ్చింది కాదా? ఇప్పుడు ఒకటి కాదండి, బోల్డ్ అని ఏషియన్ పెయింట్స్ మేము తెచ్చింది కాదా? ఇప్పుడు వాళ్ళు తెచ్చిన కౌంట్ ఎంత, మేము తెచ్చిన కౌంట్ ఎంత? నోటి మాట లెక్కలు కాదు. అదాని డేటా సెంటర్ కనుక విశాఖపట్నంలో ఏర్పడి ఉంటే ఒక ఐటీ కంపెనీ రావాలంటే ఇంటర్నెట్ వచ్చింది సార్. ఒక్క కంపెనీ కాదు సార్, ఐటీ 13 లక్షల కోట్ల MOU జరిగింది మొన్న సార్. MOU లో ఎంత ఫ్రాడ్ జరిగిందో మీకు మేము చెప్పాం. దావోస్ చూసాను, అంతే కదా మరి సార్. మేము దావోస్ నుంచి తెచ్చిన కంపెనీలు అయ్యో మీరు ఎన్నున్నాయి మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు 1,04,000 కోట్ల ప్రాజెక్టులు వస్తాయని చెప్పని అన్నారు సార్. 5,32,000 కంపెనీలకి మేము పెట్టుబడి తీసుకొచ్చాం అనేది, కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చాం అనేది సాక్షాత్తు పాపం చనిపోయారు మంత్రి గారు, ఆయన గురించి మనం అనకూడదు. ఆయన అసెంబ్లీ సాక్షిగా అతను చదివాడు. ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో కూడా ఆయన చదివాడు. ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి పెట్టుబడి రూపంలో ఉన్నాయి కాదు, ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలు. ఎస్టాబ్లిష్ అవ్వని కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఇంకా, వాటిని మీరు ఎల్లగొట్టకుండా ఉంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకో రకంగా. ఎవరైనా కొట్టారండి, భలే మాట్లాడతారు. వెళ్ళిపోయిందని చెప్పారు ఎవరన్నా? సార్ అనంతపూర్ లో జాకీ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి? అమర్రాజా ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి? అమర్రాజా మీరే పంపించుకున్నారు, మీరే అంతా కలిసి వెళ్ళిపోతామని అన్నారు. అంటే వెళ్ళిపోతామని చెప్తే వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుంది వాళ్ళు కాదన్నాడు. రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది కలుషితం అవుతుంది అందుకే మేము దాన్ని మూసేమని మేము చెప్పాం అన్నమాట మీకు వినబడలేదా? ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, మీరు కావాలంటే తీయండి. ఆయన చెప్పాడు కదా, దాని ఆ బ్యాటరీ కంపెనీ వల్ల పొల్యూషన్ వస్తుంది అందుకే మేము ఆపామని చెప్పి అమర్రాజా బ్యాటరీ వల్ల. తర్వాత మళ్ళీ ప్లాంట్ ని మేమేం పట్టుకెళ్ళట్లేదు, కానీ దాన్ని ఎక్స్పాండ్ వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి ఎక్స్పాండ్ చేయడం తగ్గించామని చెప్పారు వాళ్ళు. ఏముందండి, అతను ఎక్స్ట్రా పెట్టుబడి పెడతానంటే నువ్వు డబ్బులు పెట్టడానికి వీల్లేదు స్వామి అంటే ఏదైతే దాని అర్థం. ఏదైతే ఏమంటారు అంటే ఇప్పుడు సగం ఫ్యాక్టరీ ఇక్కడ సగం ఫ్యాక్టరీ అక్కడ పెడతారా? ఎవరైనా పెడతారా? సగం ఫ్యాక్టరీ ఏం కాదు, అక్కడ ఫ్యాక్టరీ పెడతాడు ఇక్కడ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎక్స్పెన్షన్ కావాలి సార్. ఇప్పుడు ఒక మిషనరీ ఉంటుంది సార్, రోజుకు 10,000 ప్యాకెట్లు దాని నుంచి ఇన్పుట్ అవుతాయి. 10,000 ప్యాకెట్లని ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలంటే 15,000 ప్యాకెట్ల వరకు ఎక్స్పాన్షన్ చేయాలంటే దానికి అడిషనల్ గా ఇంకొన్ని మిషనరీస్ పెట్టాలి. సరే సార్, బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంది. అమర్రాజా విషయం లులు ప్రాజెక్ట్ అయిపోయింది కదా, లులు ప్రాజెక్ట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే బయటకు వెళ్ళిపోయింది. అడగండి, మీరు తీయండి రికార్డు. లుల్లి ప్రాజెక్టు ప్రతినిధులు చెప్పిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో వారి యొక్క శాఖ మంత్రి కమిషన్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి బహిరంగంగా చెప్పి మరి వాళ్ళు వెళ్ళిపోయారు. అదాని గురించి మాట్లాడితే మేము పోర్టు గురించి మాట్లాడతారు. ఈ రోజు అదాని పోర్టుని మేము స్వాగతిస్తున్నాం, పని చేయమని చెప్తున్నాం. రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ వస్తే ఏదైనా ఓకే, కానీ నెల్లూరులో ఏం జరుగుతా ఉంది? ఈ రోజు తీసేస్తా ఉన్నారు. అదానికి ఇచ్చారు, అది తీసుకెళ్లి అది డంపింగ్ మన కంటైనర్ యార్డ్ తీసుకుని వెళ్ళి చెన్నైలో పెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న కంటైనర్ యార్డ్ తీసేస్తా ఉన్నారు. దానివల్ల ఎంత రవాణా తేడా వస్తుంది? నెల్లూరు మీద బేస్ అయిన ఇండస్ట్రీస్ ఎన్ని వెళ్ళిపోతాయి? నెల్లూరు మీద ఉన్న ఉపాధి ఎంత కోల్పోతాం? ఇది కేవలం ఒక దాన్ని డమ్మి చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి ఏమీ కాదు. ఆ ఒంటెద్దు పోగడాలు ఉండకూడదని మేము చెప్తా ఉన్నాం. చాలా సింపుల్ లాజిక్. మీకు గతంలో కూడా చెప్పే, ఇప్పుడు కూడా చెప్తున్నా. రిలయన్స్ జియో ఒక ఎగ్జాంపుల్ సంస్థ ఉంది. ముందు ఫ్రీ అని చెప్తారు, ఉన్నోడందరూ కూడా తీసుకొచ్చి అందరూ వాడికి కన్వర్ట్ అవుతారు. 129 రూపాయలు కొనుక్కున్నారు. దాని తర్వాత ఇప్పుడు 400 అన్నారు, 700 అన్నారు, రేపు 1000 రూపాయలు అవుతా ఉంది. ఇక దానికి ఇమిడిపోయారు, తప్పదు. రేపొద్దున ఇక్కడ కూడా రాష్ట్రాల్లో అన్ని కూడా ఒకరి కిందకి వెళ్ళాలన్న ఆలోచనతో అతను ప్రవర్తిస్తా ఉన్నాడు. ఒక కాంపిటేటర్ ఉండాలా? ఒక పోర్టు దాదాపు ఒక అరగంటగా మన ఇద్దరం వాదిస్తూనే ఉన్నాం ఈ విషయం గురించి. ఏం జరిగింది, ఏం జరగలేదు, మేము ఇచ్చేసాం, సార్ వైసీపీ ప్రభుత్వం అది చేసింది అని చెప్పి నేను చెప్పాను, సో మీరు ఇది చేసింది అని అన్నారు. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎన్నికలు 2024 ఏప్రిల్లో ఎన్నికలు అని అంటున్నారు. సో ఎన్నికలకు వెళ్దామని అనుకున్నప్పుడు టీడీపీ ఇన్ని ప్లస్లు పెట్టుకుని ఇంకొకరితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏంటంటే మీరు దానికి ఏదో ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. బట్ నేను దానికి సంతృప్తి చెందట్లేదు. ఎందుకంటే టీడీపీ కంటూ ఒక బేస్ ఉంది ప్రతి చోట కూడా, వాళ్ళంతటి వాళ్ళుగా పైకి రావచ్చు. కానీ పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుని వెళ్తేనే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలేమో అసలు మాకు టీడీపీ అక్కర్లేదు, మా అంతర్మేయంగా పైకి వెళ్తామని అంటున్నారు. సో ఎందుకు మళ్ళీ ఇక్కడేమో గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తల మధ్య ఏమో సమన్వయం లేదు, కానీ నేతల మధ్య మాత్రం సమన్వయం చాలా కనిపిస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్, దానికి ఎవరేం కాదని లేరు. కానీ రెండు కలిసి వెళ్లకుండా విడివిడిగా వెళ్తే జగన్ ఓడించలేరనే. జగన్ ఓడిపోవటం అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిన రికార్డ్ అండి. 2014లో అట్లాగే
చెప్పారు టీడీపీ బీజేపీ Yes. కలిసి వెళ్తాయని అన్నారు. Yes. కలిసే వెళ్ళారు. Yes. 4.5 ఏళ్ళు కాపురం చేసుకున్నారు. ఆ తర్వాత పక్క వెళ్ళిపోయారు అందరూ కలిసి. Yes. అవసరం లేదు మాకని అన్నారు. Yes. బీజేపీ ఓ దారికి వెళ్ళింది, జనసేన ఓ దారికి వెళ్ళింది, మీరు ఓ దారికి వెళ్ళారు. అయిపోయింది. 4.5 ఏళ్ళు కాపురం అయిపోయింది. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు నువ్వు తప్పంటే నువ్వు తప్పనే ఎగరేసుకున్నారు. అయిపోయింది. మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలకి మళ్ళీ రెడీ అవుతున్నారు. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆ రోజు కలిసి ప్రయాణం చేయడానికి గల ఏకైక కారణం రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మన అవసరాలకు కావాల్సిన పర్మిషన్స్, మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన అదనంగా ఉన్న కొన్ని కోరికల్ని తీర్చుకోవటానికి. ఏం కోరికలు? ప్రత్యేక హోదా లాంటి అదే అడగబోతున్నా. 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా తెచ్చేశారని 2019లో వైసీపీకి ఇచ్చారు అధికారం. మేము ఏదైతే ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళామో ఆ కాన్సెప్ట్ మీద మేము మాటకు నిలబడి ఉన్నాం. ప్యాకేజ్ తెచ్చుకున్నారు, ఇంకెందుకు అవసరం దాని గురించి? అదే చెప్తా ఉన్నా. ఎందుకు డిఫర్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం. ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి కాబట్టి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ప్యాకేజీ ప్రకటించిన మాట వాస్తవం. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేశారు, మీరు లేదన్నారు కానీ ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి మాకు కూడా కావాల్సిందే అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు, మేము విడిపోయాం. విడిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా టామ్ అండ్ జెర్రీ ఫైట్ కాదు. బహిరంగంగా విడిపోయాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయించారు వాళ్ళందరినీ. అయిగో సార్, ఒకటి ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే వెళ్తారో మనం ఆపలేదు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు. మేము పంపించాల్సిన అవసరం లేదు. మా పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. మేము దాని మీద నిలబడి ఉన్నాం. మోడీ గారి మీద మేము ఒంటెత్తుగా నిలబడి ప్రతి చోట సభలు పెట్టి, ఢిల్లీ స్థాయిలో కూడా సభలు పెట్టి మాకు ఇలా అన్యాయం జరిగిందని గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి పార్టీ మాది. ఉపయోగం ఏముంది? ప్యాకేజ్ తెచ్చేసుకుని కాముకున్నారు. అదే ఈ ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. మళ్ళీ ఆయనతో పొత్తుకని ముందుకు వెళ్తున్నారు మీరు. సార్ నేను అదే చెప్తున్నా. అదే మీరు మాట్లాడటం వల్ల ఉపయోగం ఏముంది అన్నారు కదా. దమ్ముంటే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి మాట్లాడమని అదే మాట. ఎందుకు 4 ఏళ్ల నుంచి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు వెళ్ళలేకపోవడం ఏంటి? వెళ్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. ఎవరి కోసం? ప్రత్యేక హోదా సబ్జెక్ట్ రావాలి కదా. సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడుంది? పార్లమెంట్ లో మాట్లాడలేదా సార్? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 20 మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదా సార్? ఎక్కడా కూడా వాళ్ళు పార్లమెంట్ లో తూతూ మంత్రంగా ఒకసారి అడగడా మాట్లాడారే తప్ప టీడీపీ మాట్లాడితేనే కరెక్ట్ మాట్లాడినట్టు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదన్నట్టు. వైఎస్ఆర్ సిపి ఎంపీలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాం, రాజీనామాలు సమర్పించారు. మళ్ళీ రాజీనామా చేయాలి కదా. మరి రాజీనామా ఎందుకు చేయాలి? మీరే అంటారు రాజీనామాలు చేస్తే సాధించేది 2014-19 వరకు మీరు అన్నారా లేదా? కిషోర్ గారు రాజీనామాలు చేసి సాధించేది ఏముందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండాలి, అక్కడ మన వాయిస్ వినిపించాలనంటే మనం అక్కడ ఉండాల్సిందే. ఉంటేనే ఆ వాయిస్ వినిపించగలం. మీరే పార్లమెంట్ లో ఉన్నాం, అలాగే ఎంపీలుగా మేము కేంద్ర మంత్రులుగా. ఆ టైంలో మీరు కూడా ఏం మాట్లాడారు తెలుసా? మాట్లాడతారు మీరంతా రాజీనామా చేయండి, అందరూ రాజీనామాలు చేద్దాం అన్నారు. రాజీనామాలు చేస్తే ఎవడు మాట్లాడతాడు అక్కడ పార్లమెంట్ లోకి వెళ్ళి? ఆ రోజు మాట్లాడాలి అక్కడికి. మరి ఏ రోజైనా సరే 28-29 రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రిని కలవటం ఒక ఆనవాయితీ. కలవచ్చు, ప్రభుత్వ పరంగా ఎవరినైనా కలవచ్చు. కానీ ఏ రోజైనా సరే నేను ఇది మాట్లాడానని మళ్ళీ ప్రత్యేక హోదా నినాదం టీడీపీ ప్రత్యేక హోదా నినాదం ఎప్పుడు లైమ్ లైట్ లోనే ఉంటది. ఎప్పుడు మాట్లాడలేదు ఈ మధ్య కాలం. ఎందుకు మాట్లాడలేదు? సమయం సందర్భం మేము కాదు మాట్లాడాల్సింది. మాట్లాడుతున్నారు, షర్మిల మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తాం మేము. ప్రభుత్వం హైజాక్ చేస్తున్నట్టు కాదు కొంచెం. ఇప్పుడు ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలి. హైజాక్ చేస్తున్నట్టు కాదు ఇప్పుడు వాళ్ళిద్దరు. మొన్నటి వరకు యువగలం పాదయాత్రలో మేము బిజీగా ఉన్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సభలు కదలరా సభలు నడుస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి యాత్రలు కూడా ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల? వారాహి 3-4 మంది నడిచిందో లేదో ఎవరికి తెలియదు. మరి 4 దాకా వచ్చిందో లేదు సార్. మనం సంవత్సరం మొత్తం కష్టపడ్డా ఎగ్జామ్ రాయాల్సింది చివరిలోనే. అంతే. అలాగే ప్రజలకి మనం సమాధానం చెప్పాల్సిన టైంలో, అడగాల్సిన మన మేనిఫెస్టో టైంలో కరెక్ట్ గా ఏం కావాలి, ఏం అడుగుతున్నాం అనేది ప్రజల ముందు పెట్టబోతున్నాం. అంటే ఎవరు అక్కర్లేదు అనుకుంటున్నారే ప్రత్యేక హోదా? దేనికి ఎందుకు మేమేం చెప్పలేదండి. రాష్ట్ర ప్రయోజనం కోసం ఎంత దూరమైన వెళ్తామని చెప్తా ఉంటే మళ్ళీ అక్కర్లేదు అనుకుంటే ఎలా సార్? రాష్ట్ర ప్రయోజనాలే మాకు కీలకం. రాష్ట్రానికి ఏది ఉపయోగమో
రాష్ట్రంలో ప్రజలకి ఉద్యోగాలు కేటాయించడానికి, యువతకి, రాష్ట్ర ప్రజలు ధైర్యంగా వ్యాపారం చేసుకోవటానికి, రాష్ట్ర ప్రజలు భరోసాగా వ్యవసాయం చేసుకోవటానికి ఏది అవసరమో అంతకి ఎక్కడి దాకైనా వెళ్తాం, ఎక్కడి దాకైనా పోరాడతాం. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎవరితోనైనా కలుస్తాం అవసరమైతే. పవన్ కళ్యాణ్ రేపు 1 month ఉందనంగా ఇంక మేము టీడీపీతో కాదు మా అంతటి మేముగా పోటీ చేస్తాం అని అంటే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయనకి పూర్తి రాష్ట్ర ఆయన క్లియర్ గానే ఉన్నాడు. ఆయన మీతో చాలా క్లియర్ గానే ఉన్నాడు. మేము కాదనట్ల కార్యకర్తలు క్లియర్ గా లేరు. కొంచెం కింద కేడరు రకరకాలుగా మాట్లాడుతున్నారు.